ఇక్కడ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూరు ప్రాంతంలో వీడీసీల పేరుతో విలేజ్ డెవలప్మెంట్ కమిటీల పేర్లతో ఈ సామాజికంగా అణచివేతకు గురవుతున్నటువంటి తరగతులు వృత్తిదారుల మీద సాంఘిక బహిష్కరణల కార్యక్రమం వాళ్ళ మీద అక్రమంగా డబ్బులు వసూలు చేసేటటువంటిది, చట్టాలు అక్కడ పనిచేయనటువంటి పరిస్థితి, గ్రామ సర్పంచులు ఇలాంటివన్నీ కూడా అక్కడంతా కూడా వీడీసీలదే పెత్తనం తప్ప ప్రజాప్రతినిధిగా ఉన్న వాళ్ళ అవకాశం లేనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ ఆర్మూర్ దగ్గర తాళ్ళ రాంపూర్ అనేటటువంటి గ్రామంలో గీతా కార్మికులుగా ఉండేటటువంటి వాళ్ళు, గీతా కార్మికుల్లో వివిధ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి పేరుతో డబ్బులు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, అలాగే అక్కడ ఉండేటటువంటి కళ్ళు చెట్లన్నీ కూడా గ్రామ వీడీసీకి అప్పగించాలా, మీరు చెట్లు ఎక్కడం లేదు అనేటటువంటి పేరుతో సాంఘిక బహిష్కరణ చేశారు. ఆ గ్రామంలో ఉండేటటువంటి మహిళలు దేవాలయానికి వెళితే దేవాలయ ప్రవేశం కూడా చేయలేకుండా వీడీసీలు వాళ్ళని అవమానించి బయటికి పంపించినటువంటి ఘటన జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం ఈత చెట్లన్నింటినీ కూడా వీడీసీలు తగలబెట్టారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా అక్కడ ఉండేటటువంటి డీసీపీ కానీ, అట్లాగే మిగతా అధికారులు, రెవెన్యూ అధికారులు, ఎక్సైజ్ అధికారులు ఎలాంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు. వాటి మీద ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఈ వీడీసీల అరాచకాలని, గ్రామ పెత్తందారుల అరాచకాలని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలా. అక్కడ సాంఘిక బహిష్కరణ గురైనటువంటి చేసినటువంటి పెత్తందారుల మీద కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే నష్టపరిహారం కూడా ప్రభుత్వం చెల్లించేటట్టుగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అట్లాగే మంచిర్యాల దగ్గర వేమనపల్లి అనేటటువంటి మండలంలో కన్నయ్య అనేటటువంటి ఆదివాసిని అక్కడ ఉండేటటువంటి చిన్నన్న రెడ్డి అనేటతను పాలేరుగా పనిచేస్తున్నాడు. ఆ పాలేరుగా పనిచేస్తున్నటువంటి అతను 7 నెలలుగా పనిచేసినా డబ్బులు ఇవ్వలేదు ఆయనకు. అట్లాగే ఎకరా భూమి ఆ పాలేరుది అక్రమంగా తన పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాడు. అట్లాగే ఆ పని చేసేటటువంటి క్రమంలో తన చిన్న పొలం కోసం మందులు కొట్టేటటువంటి పిచికారిని తీసుకొని పోయి అది చెడిపోయిందనే నేపథ్యంతో ఇష్టానుసారంగా బూతులు తిడితే ఆ ఇంటి దగ్గరనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు ఆయన గిరిజనుడు. ఆ దానికి సంబంధించినటువంటి ఘటన జరిగి ఈ రోజు వరకు 15 రోజులు అవుతున్నా కనీసం పోలీసులు SC/ST అట్రాసిటీ యాక్ట్ కూడా నమోదు చేయలేదు. అట్లాగే అక్కడ ఉండేటటువంటి నిందితులు 3 అయితే ఒకరిని మాత్రమే అరెస్ట్ చేశారు. బాధితునికి సంబంధించిన కుటుంబానికి కూడా ఎలాంటి ఆదుకునేటటువంటి చర్యలు కూడా ప్రభుత్వం చేపట్టలేదు. ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ముందు కూడా ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఇలాంటి ఘటనలు కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. వీటిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ కన్నయ్య ఆత్మహత్యకు కారణమైనటువంటి చిన్నన్నారెడ్డిని, అట్లాగే తన కొడుకు హరీష్ని, లక్ష్మిని SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, అట్లాగే ఆ కుటుంబానికి సంబంధించిన ఎకర భూమిని మళ్ళీ రిజిస్ట్రేషన్ కన్నయ్య భార్య పేరు మీద చేయించాలని, అట్లాగే ఈ ఘటనకు సంబంధించినటువంటి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ కుటుంబానికి వెంటనే ఆర్థిక సాయం చేసి ఆదుకునేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో దాదాపు 700 కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళకు పట్టాలు ఇచ్చి ఉన్న సమస్య మీద పోరాటం, ఆందోళన జరుగుతుంది. ప్రభుత్వం ఆ భూమి మీదకి వెళితేనేమో అరెస్టులకు పాల్పడుతుంది. కానీ అక్కడ ఉండేటటువంటి పట్టాదారులకు సంబంధించినటువంటి భూ సమస్య, ఇళ్ల స్థలాల వైపు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. రామోజీకి అనుకూలంగా వివరిస్తున్నారు. వారి నిందితులకు మాత్రం అక్కడుండే లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుంది. ఈ సమస్య మీద కూడా ఆందోళన జరుగుతుంది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని అక్కడ ఉండేటటువంటి 700 మంది పట్టాలు ఇచ్చారు. ఆ పట్టా భూములన్నిటికి కూడా ఖచ్చితంగా వాళ్ళ ఇల్లు నివాసం ఉండేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ పేరుతో మొత్తం భూములంతా కూడా అక్రమంగా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరుతో ఫార్మా భూములన్నింటినీ కూడా 17,000 ఎకరాల భూమిని తిరిగి రైతులకే ఇచ్చేస్తున్నారు రేవంత్ రెడ్డి చెప్పి. ఇప్పుడు ఆ భూమిని మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారు.
అక్కడ ఎకరా కోట్ల రూపాయలు ఉంటే వాళ్ళకి 8 లక్షలు 16 లక్షల చొప్పునే అప్పుడు నష్టపరిహారం ఇచ్చారు. ఇప్పుడు అవన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి రైతులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కోర్టుకు వెళ్ళినటువంటి రైతుల భూముల్ని కూడా అక్రమంగా ప్రభుత్వం లాక్కునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రైతుల భూముల్ని బలవంతంగా లాక్కోవడాన్ని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది. అక్కడ ఉండేటటువంటి భూములకు సంబంధించినటువంటి దాంట్లో ఎవరైతే మేము భూములు ఇవ్వమని చెప్పి కోర్టుకు వెళ్ళారో ఆ భూములకు సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు రికార్డులలో లేకుండా చేశారు. బలవంతంగా వాళ్ళకి అమ్మేటటువంటి పద్ధతుల్ని ప్రభుత్వం అనుసరిస్తుంది. అందుకని వాళ్ళ రికార్డులలో ఆ రైతుల పేర్లు నమోదు చేయాలా, అట్లాగే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి రాయితీలన్నీ కూడా వాళ్ళకి అమలు చేసేటట్టుగా చర్యలు తీసుకోవాలా. బలవంతంగా భూములు రోడ్ల పేరుతో కానీ అట్లాగే ఫ్యూచర్ సిటీ పేరుతో కానీ ఫార్మర్ పేరుతో కానీ ఈ బలవంతంగా తీసుకునేటటువంటి చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తాం.